దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువును స్తుతించటానికి, ఆయనను ఆరాధించుట కొరకు అనేక విషయాలు ప్రభువు మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. వాటిని మనం శ్రద్ధగా నేర్చుకున్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతించే వారంగా, ఆయన ఆరాధించే వారంగా మనం ఎదుగుతాం. ఈ దినం కూడా ఒక విషయాన్ని, ఒక వాక్య భాగంలో నుండి ప్రభువు మనకు నేర్పించే ఆ అంశాన్ని మనం నేర్చుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనము మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనము మనం చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ మాటను మనము గ్రహించుదాం. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట దేవుడు రేపు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదము, ఆయన అనుగ్రహించేటువంటి మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమను గూర్చి ఆలోచించినప్పుడు, ఆ స్థానాన్ని గూర్చి ఆలోచించినప్పుడు, ఇప్పుడు మనము అనుభవిస్తున్న శ్రమలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో, అంత గొప్ప ఆశీర్వాదాల ముందు ఇవి మాట్లాడతగినటువంటి శ్రమలు కావు అన్నాడు. ఎన్న తగినవి కావు, ఎంచ తగినవి కాదు. అంటే ఎంత పెద్ద ఆశీర్వాదము ముందు ఉందో భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఏవైతే ఉన్నాయో అవి ఎంత గొప్పవో అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని తలంచినప్పుడు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు అవి ఏ పాటివి అనేటువంటి విషయాన్ని చెప్పగలిగాడు. మనం గమనించాలి, నిజంగా మన జీవితాల్లో శ్రమలు అనేటువంటి ఒక భాగము మన జీవితంలో ఉండటాన్ని చాలాసార్లు చాలామంది వ్యక్తులు దాన్ని జీర్ణం చేసుకోలేకపోతూ ఉంటారు. అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ కష్టం ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ శ్రమలు ఏంటి, ఇది ఒక్కటి లేకపోతే నా జీవితంలో బాగుండు అని. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము మనం చూసినట్లయితే, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవుని యందు విశ్వాసముంచటం మాత్రమే కాదు, ఆయన యందు ఉన్నటువంటి మీకు ఆయన పక్షముగా శ్రమలు కూడా మీకు అనుగ్రహించబడ్డాయి అనే విషయము దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీలకు రాస్తున్న విషయాన్ని, మనము వ్రాయిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసముంచటం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమ పడుటయు మనకు అనుగ్రహించబడింది అనేది మొదటిగా మనం గుర్తించాలి. ఎందుకు ఆ విధంగా అనే విషయాన్ని కూడా, లేదా ప్రశ్న మనకు వస్తుంది. ప్రభువే అది కూడా రాయించాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు, కొన్ని విషయాలు పైన చెప్పాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, శ్రమలను గూర్చే కదా అన్నట్టుగా, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. కొన్ని విషయాలను బట్టి మీరు సంతోషిస్తున్నారు కానీ అదే టైంలో కొన్ని విషయాలు మీకు దుఃఖము కూడా కలిగిస్తున్నాయి. ఈ దుఃఖము కలిగే పరిస్థితులు నాకెందుకు దేవా నా జీవితంలో అంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, అది నీకు అవసరమై ఉన్నది. చూడండి 6వ వచనంలో 2వ లైన్లో, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు, ప్రస్తుత కాలం మీకు, కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. దేన్ని బట్టి అంట? అది అవసరం. మానవుని జీవితంలో శ్రమలు అనేది కూడా ఒక భాగమే.
శ్రమల గుండా మనము ప్రయాణము చేయవలసి ఉన్నది అనేది మొదటే మనం అర్థం చేసుకుంటే, అది మన మీదకి వచ్చినప్పుడు మనమేం కలవరపడము. ఈ సంగతి నాకు బాగా తెలుసు, ఇది ప్రభువు నాకు ముందే చెప్పాడు అనే విషయాన్ని మనము ఎరిగిన వారమై ధైర్యంగా మనము ఆ శ్రమను ఎదుర్కొంటాం. ఆ శ్రమతో కూడా మాట్లాడతాం. దుష్టుడు మనల్ని శోధించినప్పుడు కూడా మనం ధైర్యంగా చెబుతాము, ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఎప్పుడో మా ప్రభువు నాకు చెప్పేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడింది. అవసరాన్ని బట్టి మన జీవితంలో మరి అనుగ్రహించబడుతున్నాయి, అనుమతించబడుతున్నాయి అనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ నిజానికి దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపించడం కానీ, కష్టాల గుండా నడిపించడం కానీ నిజానికి దేవుని చిత్తమేమి కాదు. అది అనగా దేవునికి అదేదో ఇలా వీరిని నడిపించాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. అది మనం గ్రహించాలి. ఈ మాట ఎక్కడ చెప్తాడంటే మరి విలాప వాక్యములో చెప్తాడు ఈ మాట. విలాప వాక్యములు మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనము. 333 గుర్తుపెట్టుకోవచ్చు. 3:33 మనం చూసినట్లయితే, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవుడు కావాలని ఏ వ్యక్తి జీవితంలో కూడా శ్రమను కష్టమును ఆయన అనుమతించడు, అనుగ్రహించడు. మరి ఎందుకు అంటే మళ్ళీ పేతురు ద్వారా రాయించాడు, అవసరమును బట్టి. అది నీ జీవితంలో అవసరము. చూడండి, నిత్యము వెలుగే ఉంటే మనకు సంతోషమే, కానీ దేవుడు రాత్రిని కూడా ఈ సృష్టిలో ఉంచాడు. ఎందుకు? ఉదయమంతా మనం అనేక విషయాల చేత, మనము పనుల చేత అలసిపోయి శరీరరీతిగా కానీ కాదు, మానసికంగా కూడా మన యొక్క మైండ్ ఏదైతే ఉందో చాలా వేడెక్కిపోతూ ఉంటుంది. మీరు చూడండి, మనం పడుకొని మరలా లేచినప్పుడు అంతా మర్చిపోతాం మనం. హల్లెలూయా. మనము రిఫ్రెష్ అయిపోతాం. రాత్రిని దేవుడు పెట్టి మనకు విశ్రాంతిని ఆయన దయచేశాడు. హల్లెలూయా. విశ్రాంతి అనేది ఒక ఆశీర్వాదం. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజున ఏం చేశాడు? విశ్రాంతి పొందాడు. విశ్రాంతి పొందిన రోజును పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన రోజునే విశ్రాంతి దినం అన్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలన్నాడు. మనము నిత్యము మిషన్ల లాగా ఉండడం దేవుని చిత్తం కాదు. జీవితాంతము, జీవిత కాలం అంతా కూడా మనము ఒక మిషన్ వలె మనము పనిచేస్తూ ఉండడం దేవుని చిత్తం కాదు. మనము పనిచేసిన మనము విశ్రాంతిని కూడా పొందడం దేవుని చిత్తం అయింది. అది ఇక్కడ సూచనగా భూమి మీద కొన్ని క్రియల ద్వారా, కొన్ని విషయాల దేవుడు దాన్ని చెబుతూనే ఉన్నాడు. అయితే నిత్య విశ్రాంతి మాత్రం పరలోకములోనే ఉంది. హల్లెలూయా. ఇక్కడ అల్పపాటి విశ్రాంతి మనకు కలుగుతుంది, కానీ నిజమైన విశ్రాంతి అనేది పరలోకం పోయిన తర్వాతనే మనం చూస్తాం. సరే, ఏది ఏమైనా హృదయపూర్వకంగా దేవుడు నరులకు విచారమునైనను బాధనైనను ఆయన కలగజేయడు. మరి ఎందుకు మన జీవితంలో కొన్ని శ్రమల మార్గమున దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు శ్రమలను మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే అది మనకు అది అవసరమై ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దాని కొరకు కొన్ని విషయాలు మనం ముందు ఇంకా చూద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. అక్కడ మనం చూసినట్టయితే కొన్ని విషయాలు త్వరగా మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చదువుకున్నట్లయితే కొన్ని విషయాలు కనబడతాయి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. పరలోకానికి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారిని గురించి మాట్లాడుతున్నాడు. అది ఇరుకుగానే ఉంటది, అది సంకుచితముగానే ఉంటది అన్న విషయాన్ని 7వ అధ్యాయం మత్తయి సువార్త 13, 14 వచనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. పరలోకానికి వెళ్ళే దారి ఎలా ఉంటది? కష్టతరంగానే ఉంటది. ఇబ్బందులతో, శ్రమలతో,
తోనే ఉంటది. చూడండి, ఒక స్కూల్లో చదివే విద్యార్థి క్లాస్ అంతట్లో కూడా ఫస్ట్ క్లాసులో ఆయనే పాస్ కావాలి, మంచి మెరిట్లో అతడు పాస్ కావాలి అంటే అతని యొక్క ఆ దినచర్యను అందరిలాగా ఉంచుకుంటే అతడు క్లాసులో ఫస్ట్ రాలేడు. అందరికీ తెలిసిన విషయమే. తన సమయాలను అన్నిటిని కుదించుకోవాలి, తన ఇష్టాలన్నిటినీ దూరం పెట్టుకోవాలి. అందరిలాగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆయన సంతోషములో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేటట్టుగా ఆయన ఉండొద్దు. ఆ మధ్య స్కూల్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో మరి కౌన్సిలింగ్ చేసే ఒక వ్యక్తిని ఆ పిలిపించారు. ఆయన చెప్తూ అన్నాడు, ఒక్క 20 సంవత్సరాలు మీరు సంతోషాన్ని పక్కకు పెట్టి, అనగా మీరు విశ్రాంతి తీసుకునే సమయం, మేము ఎంజాయ్ చేసే సమయం అని మీరు అనుకోకుండా, ఇది నేను కష్టపడే దినాలు, సమయాలు, ఈ 20 సంవత్సరాలు నేను కష్టపడాలి, అంతే, నేను కష్టపడి చదవాలని మీరు అనుకుంటే, నీకు దేవుడు 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే 80 సంవత్సరాలు హాయిగా కాలు మీద కాలేసుకొని విశ్రాంతి తీసుకుంటారు, ఆనందంగా ఉంటుంది మీ లైఫ్ అని చెప్పాడు. ఒకవేళ ఈ 20 సంవత్సరాలు మీరు సంతోషించాలని కోరుకుంటే, మిగతా 80 సంవత్సరాలు నీ కొరకు రెడీగా ఉన్నాయి, బాధపడుతూ నువ్వు బ్రతకడానికి అన్నాడు. చూడండి, అది మనకు తెలుసు కాబట్టి మన పిల్లల విషయంలో సర్వసాధారణంగా ఎవరైనా ఏం చేస్తున్నారు, వారిని అందరిలాగా వారు చక్కగా చదువుకోవాలి, వారు మంచి మార్కులు పొందాలి, వారు గొప్పవారు కావాలనుకున్నప్పుడు, నిన్న ఒక సహోదరుడు ఇంటికి వచ్చాడు, వేరే మందిరానికి వెళ్ళే సహోదరుడు ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి అంటున్నాడు, ఈ రోజు వరకు మా ఇంట్లో టీవీ లేదు బ్రదర్ అన్నాడు. ఈ రోజు వరకు మాకు టీవీ లేదు బ్రదర్ అన్నాడు. నాకు తెలిసి దగ్గర దగ్గర 30 సంవత్సరాలు ఆయన. వారు పిల్లలు 24, 25 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఈ రోజు వరకు మా ఇంట్లో టీవీ లేదు. ఆయన చెప్తూ ఉన్నాడు, చెప్పడం కొనసాగిస్తున్నాడు, ఎందుకంటే నా పిల్లలు టీవీ ద్వారా తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారని, లోక విషయాలు నేర్చుకుంటారని, వారి కోసం, వారికి టీవీ లేకుండా కాదు, మాకు టీవీ లేకుండా చేసుకుందాం అన్నాడు. మీరు ఆలోచన చేయండి, వారు మంచి విధానములో వారు ఎదగాలనుకున్నప్పుడు కొన్నింటిని వారు దూరం చేశారు, దూరం చేసుకున్నారు. దేవుడు అంతే, ఆయన పరమ తండ్రి. మనకి ఏది అవసరమో కాదో వాటన్నిటిని ఆయన డిజైన్ చేస్తున్నాడు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళితే మనము సేఫ్ సైడ్ లో ఉంటామో, చక్కగా పరలోకం వెళ్తామో, చక్కగా ఆశీర్వాదాలు పొందుతామో, అలాంటి మార్గాలను ఏరి కోరి ఆయన డిజైన్ చేస్తూ మన జీవితంలో ఆయన అనుమతిస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తూ ఉంటది, అలా నా పక్క వారికి చేయలేదే దేవుడు, నాకే చేశాడు ఇలా అంటే, ఆయనకు మరోలాగా చేశాడు. అందరినీ కూడా ఒకేలాగా డిజైన్ చేయలేదు, దేవుడు నిర్మించలే కదా, ఒక్కొక్కరు రూపం ఒక్కొక్క లాగుంది కదా. అలానే ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి వారి వారి యొక్క జీవితాల్లో కూడా వారిని డిజైన్ చేసేటప్పుడు, వారి జీవితాన్ని డిజైన్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కలాగా దేవుడు డిజైన్ చేశాడు. ఎందుకంటే అది వారికి ఆ విధంగా సూట్ అవుతుంది. హల్లెలూయా. అలా అలా వారిని నడిపించడమే వారికి అది తగును. నిన్ను ఇలా నడిపించడమే నీకు తగును. ఎవరిని ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మన జీవితంలో వెరిగిన వారమై మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుని యొక్క వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన సత్యము, రోమాపత్రిక 8:18 నుండి మనం నేర్చుకుంటున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి శ్రమలన్నిటికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నీవు మా జీవితంలో లేదా మన ఎడల మరి రాబోయే మనము పొందబోయేటువంటి మహిమను చూసినప్పుడు ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఈరోజు మన వర్తమానం అదే, శ్రమలకు మించిన ఆశీర్వాదాల్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. దేనికి మించిన? శ్రమలకు మించిన ఆశీర్వాదం. లేకపోతే శ్రమ ఎందుకు? దేవుడు మన జీవితంలో ఒకటి అనుమతిస్తున్నాడంటే దాన్ని మించినది నువ్వు పొందబోతున్నావు. శ్రమ ఎంత ఎక్కువగా నీ జీవితంలో ఉంటుందో అంత ఫలితాన్ని నువ్వు పొందబోతున్నావు. పరీక్ష నీ జీవితంలో ఎన్ని రాస్తావో అన్ని అంతస్తులు నువ్వు పైకి పోతావు. 7వ తరగతి దాకానే ఒక వ్యక్తి చదివాడంటే 6 సార్లు 7 సార్లు పరీక్ష ఎదుర్కొన్నాడు అంతే అని అర్థం. ఎన్ని ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటూ రాస్తూ కష్టపడి రాస్తూ పాస్ అవుతూ వెళ్తున్నాడో మరి అంతగా ఆయన స్థానం పెరిగిపోతూ ఉంటుంది. మనకు తెలుసు ఇది.
మనం చూస్తూనే ఉన్నాము. విద్యను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా అలానే ఆలోచించుకోవాలి. చాలా సార్లు నాకు ఇన్ని శ్రమలు ఎందుకు, దేవుడు నిన్ను 7వ తరగతితోనే ముగించాలని అనుకోవట్లేదు. నిన్ను ఇంకా ఎదిగించాలని 8వ తరగతి కూడా నేను పంపిస్తున్నాడు. నువ్వు అక్కడ కూడా చదవాలి, నువ్వు అక్కడ పరీక్ష రాయాలి, నువ్వు అక్కడ కూడా పాస్ కావాలి, మళ్ళీ 9కి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఎన్ని శ్రమలు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నామో, దేవుడు అనుమతిస్తున్నాడో, దేవుడు అనుమతించే ప్రతి శ్రమ కూడా అది కేవలం మన ఆశీర్వాదం కోసమే. ఆ శ్రమలన్నిటిని అనుభవిస్తున్న సంఘముతో తనను తాను కలుపుకొని చెబుతున్న మాట, మనం అనుభవిస్తున్న శ్రమలు ఏవైతున్నాయో వీటికంటే గొప్ప మహిమాకరమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. వాటిని గూర్చి ఆలోచించినప్పుడు ఇప్పటి శ్రమలు ఎన్నతగినవే కావు. అసలు వీటిని గురించి మనం మాట్లాడంత విషయము లేనే లేదు అని చెప్పడాన్ని రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా వాక్యములో మనం చూస్తే అపోస్తల కార్యములు 14:22 మనం చూస్తే, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉంది అంటాడు. అపోస్తలు 14:22 ఏంటట? దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ముందుగా అనేక శ్రమల గుండా మనము ప్రయాణము చేయవలసి ఉంది. శ్రమలు ఎందుకు వస్తాయి అనేటువంటి సబ్జెక్ట్ లో మరి అనేక విషయాలు చెప్పబడతాయి, అనేక విషయాలు దాంట్లో మనం నేర్చుకుంటాం. ఒక్క వాక్యము మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొన్ని శ్రమలు ఎంత విచిత్రంగా వస్తాయో చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం పేతురు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. శ్రమ ఎందుకు వస్తుందట ఇక్కడ? మీరు వారితో పాటు కలవనందుకు. డైరెక్ట్ గా చెప్పాలంటే వారి అపరిమితమైనటువంటి దుర్వ్యాపారము, చెడ్డ విషయాలలో, వారి యొక్క చెడు సంబంధమైన విషయాలలో మీరు వారితో కూడా పరిగెత్తకపోయినందుకు, అంటే కలవనందుకు, మీరు సపరేట్గా ఉన్నందుకు మీకు శ్రమలు వస్తున్నాయి అన్నాడు. తాగేవాడితో తాగనందుకు చాలా మంది శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు? ఒక అండర్ మేనేజర్ మారు మనసు పొంది మనుగూరు కొత్తగూడెం వైపు వెళ్ళి ఫోన్ చేసి చెప్పాడట సహోదరునికి. ఏమని? ఆ రోజు నువ్వు చెప్తే మేము ఏదో మాట్లాడాం, కానీ మేము చాలా సిగ్గుపడ్డాం. మాకు అనిపించేది మనసులో, మా కింద కార్మికుడుగా ఉన్న నీవు మాత్రం ఇంత నిష్టగా ఉంటే, పై ఆఫీసర్లుగా ఉన్న మేము నీ ముందే తాగుతూ ఉంటే ఎంతైనా సిగ్గు అనిపించేదయ్యా అని ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సాక్ష్యం ఇచ్చాడు ప్రభువుని నమ్మాక. సహోదరు, ఎందుకంటే ఈయన తాగకుండా ఉన్నాడు, వారేమో తాగుతూ ఉన్నారు. ఈ వాక్యం చెబుతుంది, మీరు వారి అపరిమితమైన దుర్వ్యాపారములలో, చెడులలో, వారి చెడు సంబంధమైన కార్యక్రమాల్లో మీరు ఉండక సపరేట్గా ఉన్నందుకు నువ్వు నీతిమంతులు అయిపోయావు, వారు చెప్పకనే పాపులు అయిపోయారు. కాబట్టి అది తట్టుకోలేక వారిని ఏం చేస్తున్నారు? నిన్ను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, మాటలు అంటున్నారు. శ్రమలు ఎలా వస్తాయో చూడండి. ఇలా కూడా శ్రమలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనము భక్తి చేసినందుకు శ్రమలు ఎదుర్కొంటాం. డైరెక్ట్ గా చెప్పాలంటే ఉందా వాక్యంలో మాట? తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయము 12వ వచనం, 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ శ్రమలు పడతారు అని చిన్నగా చెప్పలేదండి. తీసిన వారు ఎవరంటే చదివి చెప్పండి. హింసనే పొందుతారని చెప్పాడు. భక్తి చేస్తే, భక్తిగా ఉన్నందుకు దానియేలు ఏం తప్పు చేశాడని సింహం గుహలో వేశారు చెప్పండి. ఏంటండి? అతడు భక్తి పరుడైనందుకు వచ్చినటువంటి శ్రమ. మనం అర్థం చేసుకోవాలి సహోదరు. అంటే భక్తి మార్గంలో శ్రమలు ఉన్నాయనే విషయం ఇప్పుడు మనకు అర్థమైపోయింది. మరి భక్తి మార్గంలో వెళ్తేనే పరలోకం, భక్తి చేస్తేనే పరలోకం. అందుకే ఉంటుంది, జీవానికి పోవు మార్గము అది ఇరుకుగా ఉంది, అనగా శ్రమలతో కూడి ఉంది. అది కష్టతరంగానే ఉంటది, కానీ ఆ మార్గం మాత్రం నేను పరలోకం తీసుకెళ్తుంది. ఇది గ్రహించి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. శ్రమలకు మించిన ఆశీర్వాదం నాకుంది. ఈ శ్రమ నేను పడుతున్నాను, కానీ నాకు వచ్చే ఆశీర్వాదం మాత్రం సామాన్యమైంది కాదు. ఆ పరలోకాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ శ్రమలు ఏపాటివి? శ్రమ పడ్డా మంచిదే, నేనైతే భక్తి చేస్తాను. హల్లెలూయా. ఈ గ్రహింపు మనలో ఉండాలి.
ఇలాంటి గ్రహింపు మనలో లేదనుకోండి, స్తుతించుదాం అన్నప్పుడు ఏదో స్తుతిస్తాం అందరితో పాటు, మళ్ళా మన జీవితంలో శ్రమలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం కృంగిపోతాం. మీరు బైబిల్లో చూస్తే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన తర్వాత అందరూ దేవుణ్ణి స్తుతించారు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించారు. ఇక స్త్రీలైతే అక్కడ అంటాడు 15వ అధ్యాయం 20వ వచనంలో రాస్తాడు, అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, పాటలు పాడారు, నాట్యం చేశారు, ఎంతో సంతోషించారు. ఇప్పుడు 22వ వచనం క్రింది వచనం చూస్తే, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. అప్పుడు ప్రజలు ఏమంటున్నారో చూడండి, ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా. ఎంతట 3 రోజులైంది. ఒక మహా అద్భుతము చూసి ఎన్ని రోజులైందంటే 3 అంటే 3 రోజులైంది. 3 రోజుల తర్వాత తిరిగి దేవుని మీద వాళ్ళు సనుక్కున్నారు. ఎంత ఆశ్చర్యం! ఎందుకు ఇలా జరిగింది? ప్రపంచంలో ఇప్పటి వరకు చెప్పుకునేంత గొప్ప కార్యము కదా, సముద్రాన్ని దేవుడు చీల్చాడు కదా. మరి అంత గొప్ప కార్యము జరిగినప్పుడు ఇక ఏదైనా దేవుడు చేస్తాడు, ఏ పరిస్థితినైనా దేవుడు మారుస్తాడని ఎంతో విశ్వాసముతో ఉండవలసినటువంటి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారట, వాళ్ళు దేవుని మీద సనుక్కుంటున్నారు, మోషే మీద సనుక్కుంటున్నారు. కారణం ఏంటంటే వారు హృదయంలో నిజానికి దేవుని శక్తిని వారు గ్రహించలేదు. మనము కూడా దేవుడు మాట్లాడే మాటలు గ్రహించకపోతే స్తుతించుదాం అన్నప్పుడు అందరితో స్తుతిస్తాం. అసలు ఎందుకు స్తుతించాలి, ఏ కారణాన్ని బట్టి స్తుతించాలి, ఎలాంటి మేలు నాకు దేవుడు దయచేశాడు, ఆ శ్రమను బట్టి నేను ఎందుకు స్తుతించాలనేది నువ్వు గ్రహించకపోతే నీ శ్రమలో నువ్వు నిలబడలేవు, దేవుణ్ణి స్తుతించలేవు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట రోమాపత్రిక 8:18 ద్వారా మాట్లాడుతున్నాడు. శ్రమలకు మించిన ఆశీర్వాదం నేను మీ కొరకు సిద్ధపరిచి ఉంచాను. హల్లెలూయా. శ్రమలకు మించిన ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇదిగో ఈ శ్రమలు మన జీవితంలో అవసరాన్ని బట్టి దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళే దారి మరి శ్రమలతో కూడా ఉన్నది అన్న విషయాన్ని చూస్తున్నాము. అపోస్తులు 14:22 ద్వారా అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చూస్తూ ఉన్నాం. ప్రవేశించిన వారిని కూడా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే 13 నుండి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకును. వీరెవరు? తెల్లని వస్త్రములను కలిగి ఉన్నారు. పరలోకములు పెద్ద గుంపు కనబడుతుంది, వారందరూ తెల్లని వస్త్రములు కలిగి ఉన్నారు. వీరెవరంటే చెప్పబడ్డ విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. 2, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్నవారు. వస్త్రములు అనగా క్రియలు, వారి క్రియలను, వారి ప్రవర్తన, వారి జీవితాన్ని శుద్ధి చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములు, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఒకటి. రెండవదిగా దాన్ని తీసుకుంటే మహాశ్రమలలో నుండి వీరు వచ్చారు. ఏ భారతదేశం నుండి వచ్చారు, ఏ పలానా దేశం నుండి వచ్చారు, పలానా నగరం నుండి వచ్చారని చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పబడుతుంది? శ్రమల గుండా వచ్చారు వారు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నవారిని మనం చూసినా వారిని గూర్చి చెప్పబడుతున్న మాట కూడా ఏంటంటే వారు శ్రమలలో నుండి వచ్చిన వారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, శ్రమల మార్గమున వచ్చిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు. ఎందుకంటే భక్తి అనేది చేసినప్పుడు శ్రమలు తప్పకుండా వస్తాయి. కాబట్టి భక్తి చేస్తేనే పరలోక రాజ్యం మనం వెళ్తాం. భక్తి చేస్తే శ్రమలు వస్తున్నాయి. శ్రమలు లేకుండా ఒక వ్యక్తి పరలోకానికి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు? భక్తి మార్గంలో వెళ్తే శ్రమలు ఉన్నాయి కనుక. ఈ విషయాన్ని మనకు అర్థమైనప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. శ్రమను బట్టి మనం ఇబ్బంది పడం. శ్రమకు మించిన ఆశీర్వాదం మనకుంది. ఈ మార్గములో మనం వెళ్తేనే మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఈ శ్రమకు మించిన ఆశీర్వాదము మనము పొందుతున్నామన్న విషయాన్ని గ్రహించిన వారమై దేవుణ్ణి మనం స్తుతిస్తాము అన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఈ వాక్యాలని మనం గుర్తు చేసుకుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో ప్రభువు
నేరుగా లోకములోకి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమలు కలుగును అని ప్రభువే చెప్పాడు. మీకు శ్రమలు ఉంటాయి అని ప్రభువు చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్, బలమైన ఎగ్జాంపుల్ మనం చూసాం. సద్భక్తి చేసే వారందరూ హింస పొందుతారు. భక్తి, ఎందుకంటే లోకములో అంతా కూడా మలినం ఉంది. లోకములో ఉన్నవారు మెజారిటీ పీపుల్ అందరూ కూడా పాపమును ప్రేమించేవారుగానే ఉన్నారు. భక్తి చేసేవాడే శత్రువు. ఈరోజు నీతిగా ఉన్నవాడే శత్రువు. అందుకని నీతిమంతులకు ఒక కష్టం ఉంటది ఇక్కడ, అది ప్రభువు చెప్పాడు. అయితే మరో మాట కూడా చెప్పాడు. అంతటితో ఈ వాక్యం చెప్పేటప్పుడు 16:33 చెప్పేటప్పుడు వదిలిపెట్టొద్దు, ఇది కూడా చెప్పాలి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, లోకమును జయించి ఉన్న నేను మీతో కూడా ఉన్నాను, వస్తున్నానన్నాడు ప్రభు. హల్లెలూయా. ఈ శ్రమలన్నిటిలో దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసిన విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఒక 2 విషయాలు దీంట్లో నుండి నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒక 2 విషయాలు ఏంటంటే, ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు మన జీవితంలో అనుమతించే శ్రమలు. దేవుడు మన జీవితంలో అనుమతించే శ్రమలు, మన మేలు కొరకు ఆయన అనుమతించే శ్రమలను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి నేర్చుకుంటున్నాం. భక్తి చేస్తే వచ్చే శ్రమలను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యముల నుండి వాటిని నేర్చుకుంటున్నాం. ఒక 2 విషయాలు దాంట్లో నుండి మనము ఈ ఒక వాక్య భాగం అంతటి కూడా ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవడానికి 2 అంశాలుగా నేర్చుకుందాం. మీరైతే ఈ అంశాన్ని గ్రహించాలి. రోమా 8:18 ద్వారా శ్రమలకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడు. శ్రమలకు మించినటువంటి ఆశీర్వాదం. నువ్వేదైతే శ్రమ పడుతున్నావో, కష్టపడుతున్నావో, వాక్యానుసారంగా జీవించినందుకు, దేవుని వాక్యంలో ఇవన్నీ కూడా రాయబడినాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక్కొక్క విషయం రాయబడుతూ ఉంది. శ్రమలు ఎందుకు వస్తాయనే సబ్జెక్ట్లోకి వెళ్తే అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. వాక్యానుసారంగా జీవిస్తే శ్రమలు, యేసు కొరకు వచ్చే శ్రమలు, ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు వచ్చే శ్రమలు, ఇలా నీతి మార్గములు ఎదుర్కొనే అనేకమైనటువంటి శ్రమలను గురించి బైబిల్లో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. వీటన్నిటిని గురించి మనం స్తుతించడం కొరకు ఒక 2 విషయాలుగా నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం ఏమిటనగా, శ్రమలకు మించిన ఆశీర్వాదం మనకుంది అన్న దాంట్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. స్పష్టంగా ఒక 2 విషయాలు గ్రహించుదాం. 4వ అధ్యాయము 16-17 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అన్నాడు. మొదటి అంశముగా ఈ వాక్య భాగములో నుండి మనం నేర్చుకోవడానికి మొదటి అంశముగా, మనము ఏదైతే శ్రమలను, కష్టాలను భక్తి చేస్తున్నందుకు మనము ఎదుర్కొంటున్నామో, నీతిగా ఉన్నందుకు ఎదుర్కొంటున్నాము, ప్రభువు యొక్క పేరు పెట్టుకున్నందుకు మనము ఎదుర్కొంటున్నాము, ఆయన నామము ధరించినందుకు కూడా ఈ రోజున క్రైస్తవుడు అనే పేరు కోసం బాధపడుతున్న వారు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. మీడియాలో చూస్తున్నాం. ఇంకా అవన్నీ ఎన్నో విషయాలు ఉన్నాయి అనుకోండి, సరే. అయితే దాని గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ శ్రమలన్నీ కూడా ఎక్కువైన ఆశీర్వాదాలు నీకు తీసుకురాబోతున్నాయి. నీ జీవితంలో నేను అనుమతిస్తున్న ఈ శ్రమ, ఈ కష్టం, నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు, లేదా నీతి మార్గమును నువ్వు ఎన్నుకున్నందుకు నువ్వు శ్రమలను, కష్టాలను ఎదుర్కొంటున్నావు. కానీ దీనికి వచ్చే ప్రతిఫలం మాత్రము సామాన్యంగా ఉండదని దేవుడు చెబుతూ ఏమంటున్నాడంటే, ఈ శ్రమలు చులకని శ్రమలే. హల్లెలూయా. ఎప్పుడు చులకని శ్రమలు అని అపోస్తలుడైన పౌలు పలకగలిగాడు, సంఘానికి చెప్పగలిగాడంటే పెద్ద మొత్తాన్ని చూసినప్పుడు. హల్లెలూయా. ఆ రాబడి చూసినప్పుడు ఈ శ్రమ ఏమైపోయింది? చాలా తక్కువైపోయింది. అందుకే అన్నాడు, క్షణమాత్రముండు చులకని మా శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. మొదటి అంశంలో మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, చులకని శ్రమ, ఎక్కువైనటువంటి మహిమ. హల్లెలూయా. ఇది మొదటి అంశం. చులకని శ్రమేమో తక్కువ, తేలికైంది, కానీ పొందే ఆశీర్వాదమేమో ఎక్కువైంది.
దీన్ని అందుకే ఇలా చులకని శ్రమ, ఎక్కువైన మహిమ. మనము అనుభవిస్తున్నదేమో మరి చాలా తేలికైనటువంటి శ్రమలు, కానీ మనం పొందబోయే మహిమ మాత్రం ఎక్కువైంది. ఈ మాట అందరం పలకలేం. ఏ మాట? చులకని శ్రమ. మీకేం తెలుసా అండి మా కష్టమని మాత్రం ఊరికే వస్తుంది ఊతపదం లాగా. ఎందుకు వస్తుంది తెలుసా? దానికి వచ్చే ఆశీర్వాదాన్ని ఇంకా మనం చూడలేదు, అందుకని మనకు వస్తుంది. కానీ చూసిన వాళ్ళు చెప్పగలిగారు. చూద్దాం బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక ఆయన చూశాడు కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా పలికాడో మనం దేవుని వాక్యాలు చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము నందు దృష్టి ఉంచెను. ఈ విధంగా నేను నడిస్తే, ఈ విధంగా నేను జీవిస్తే నాకు ప్రతిఫలముగా ఏమి రాబోతుందో అనే దాన్ని ఆయన చూశాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పగలుగుతున్నాడు? ఎలా జీవించగలుగుతున్నాడు? ఐగుప్తు దేశము ఆ రోజు ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశముగా, గొప్ప దేశముగా, బలమైన దేశముగా కనబడుతున్న ఆ దేశములకు, మరి ఆ దేశములో ఒక రాజుగా నేను ఉండటం కంటే యేసు క్రీస్తు కొరకు, నాకు ఈ వాక్యం చదివేటప్పుడు కొత్తగా ఒకటి అర్థమైంది. హెబ్రీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు మోషే గురించి రాస్తున్నప్పుడు యెహోవా అనే పదం వాడాలి. వింటున్నారా అందరూ? ఏం పదం వాడాలి? ఆయన చూడండి బైబిల్లో 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే యెహోవా విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలని రాయాలి. కానీ నాకు ఆశ్చర్యం వేసింది కొత్తగా. ఏం రాశాడు ఇక్కడ? మోషే కాలంలో క్రీస్తు అనే పదం ఎంత వినబడింది? మనం ఆలోచన చేయాలి నిజంగా. అందుకే బైబిల్ రాయబడే విధానం చాలా అద్భుతం అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే వెండి బంగారముల కంటే విలువైంది నీ వాక్యం అన్నాడు. ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ఎన్ని అద్భుతమైన లోతులు, సత్యాలు మనకు అర్థమవుతాయో. మోషేను గురించి చెబుతూ ఆయన రాస్తున్న మాట ఏంటంటే క్రీస్తు విషయమైన నింద. అంటే యెహోవాయే, యేసుక్రీస్తుయే పరిశుద్ధుడు, త్రియేక దేవుడు, ఆయన 3 పాత్రలుగా మనకు కనబడుతున్నాడు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా కూడా నిజంగా మనము గ్రహించవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ మనం చూస్తున్నాము, ఎందుకు ఆయన క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యం ఎంచాడు. ఐగుప్తు ధనము కంటే ప్రభువు కొరకు నేను బాధలు పడడమే, కష్టాలు పడడమే, కష్టాల గుండా ప్రయాణం చేయడమే నేను ఎంచుకుంటానని ఎందుకు ఎంచుకున్నాడంటే బైబిల్లో రాయబడుతుంది, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టి పెట్టాడు. నాకు ఏమి రాబోతుంది ఇలా ఉంటే? ఈ 20 సంవత్సరాలు నేను కష్టపడితే, ఈ కోర్సు నేను చేస్తే, ఇంత కష్టపడి నేను చదివితే నాకు ఏం వస్తుందో విద్యార్థులు కొంతమంది దాన్ని స్పష్టంగా చూస్తున్నారు. కొంతమంది కలలు కూడా అంటున్నారు. ఇంజనీర్ అయినట్టుగా, డాక్టర్ అయినట్టుగా. అర్థమైందా? ఏం చేస్తున్నారు? కొంతమంది కలలు అంటున్నారు. ప్రతిఫలముగా ఏమి రాబోతుందో మోషే చూశాడు కాబట్టి శ్రమలు ఏమైపోయాయి ఆయన జీవితంలో? అలకగా అయిపోయాయి, తేలికైపోయాయి, చులకగా కనబడ్డాయి. అందుకే రాస్తూ ఉన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోయే ఆ మహిమ ఎదుట, చిన్న మాట వాడలేదు, ఆశీర్వాదం అనలేదు, అసలు మహిమ అనే పెద్ద పదం వాడాడు. మహిమ. రోమా 3:23లో మనందరికీ తెలుసు వాక్యం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. మనం మామూలుగా మహిమ అనగానే మన మనసులో ఒకే పరలోకం పొందలేకపోతున్నాం, లేకపోతే మామూలుగా ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. మహిమ అనే పదం వాడాడు, ఆశీర్వాదం అనే పదం కాదు. దేవుడు మహిమతో మనిషిని ఆ రోజు కప్పాడు. మహిమనే వస్త్రముగా, వెలుగునే వస్త్రంగా కప్పాడు. మహిమను పోగొట్టుకున్నాడండి మొదటి మానవుడు. ఈ రోజు వరకు కూడా తిరిగి ఆ మహిమను యేసు క్రీస్తు ద్వారానే మనం పొందబోతున్నాం. హల్లెలూయా. తండ్రికి ఉన్న మహిమను కుమారుడికి ఇచ్చాడు, కుమారుడికి ఉన్న మహిమను
ఆయన నమ్మిన, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఆయన ఇస్తానని దేవుని యొక్క వాక్యములో చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము పొందబోయే మహిమ. ఆ మహిమను చూసినప్పుడు మరి మోషే మరి తన కష్టాలను కానీ తాను పడుతున్న ఇబ్బందుల విషయంలో కూడా వాటన్నిటిని కూడా ఆయన పట్టించుకోలేదు. శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు, మరి నీతి మార్గంలో పోవడానికి ఇష్టపడ్డాడు, దేవుని నామములో జీవించడానికి ఇష్టపడ్డాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి చులకని శ్రమ ఎక్కువైన మహిమ అనే విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేసుకుంటాం. అనగా దేవా, మా జీవితంలో నీవు అనుమతించేటువంటి శ్రమలు, నీవు మాకు రాబోయే మహిమను గూర్చి మేము ఆలోచన చేసినప్పుడు ఇవి మాకు తక్కువగానే కనబడుతున్నాయి. ఈ కొంచెము కాలపు లేదా ఈ కొద్ది శ్రమలను బట్టి మాకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రము అని దేవుణ్ణి ఇప్పుడు స్తుతించాలి. హల్లెలూయా. ఈ కొద్ది శ్రమలకు అంత విలువైన బహుమానం నువ్వు మాకు ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం అని దేవుణ్ణి మనం స్తుతించడానికి ఈ వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, యేసు ప్రభు గురించి కూడా రాయబడింది. ఒక్క పేజీ తిప్పితే చాలు. 12వ అధ్యాయము 2వ వచనము 5వ లైన్ చదువుకుందాం. 5వ లైన్, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసుక్రీస్తుని గురించి వాక్యం చెప్తుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు, సిలువను ఎందుకు సహించాడు అంటే ఇక్కడ ఆన్సర్ చెప్తుంది వాక్యము. తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని యేసయ్య చూశాడట. దైవ కుమారుడు, ఆయన కుమారుని పాత్రలో వచ్చాడు కదా, కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు కదా, మరి అంత త్యాగం ఎలా చేయగలిగాడు, ఎలా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు? దేవుడై ఉండి మనిషిగా భూలోకంలోకి రావడానికి ఎలా తెగించాడు? దేవుడై ఉండి చావు లేని దేవుడు చనిపోయేటువంటి శరీరంలోకి ఎందుకు వచ్చాడు? కొంతమంది బాధ ఇదే, పాపం వాళ్ళు బాధపడుతున్నారు. వారికి ఇది అర్థమైతే వాళ్ళు రిలీజ్ అయిపోతారు. హల్లెలూయా. దేవుడు చచ్చిపోడండి, యేసుప్రభు దేవుడైతే చచ్చిపోవద్దండి అంటున్నారు సోదరులు కొంతమంది. సంతోషం, ఈ విషయం అర్థం చేసుకుంటే మీరు విడుదల పొందుతారు. హల్లెలూయా. ఏంటా విషయం? ఆయన చావు లేని దేవుడు చనిపోయే దేహములోకి ఎందుకు వచ్చాడు? ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకునే పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాడు? ఒక మనిషిని కొట్టినట్లుగా ఆయన కొడుతూ, ఏంటంటే నిన్ను కొట్టింది ఎవరో ప్రవచింపుమని అడిగే పరిస్థితులకు ఎందుకు వచ్చాడు అనే విషయం అర్థమవుతే ఇక అలాంటి ప్రశ్నలు వేసేవారు భూమి మీద ఉండరండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మానవులందరి యొక్క రక్షణ ఆయన చూశాడండి. నేను ఈ మార్గంలో వెళితే, నేను ఈ శిలువ మరణాన్ని పొందితే, నేను మరణించినట్లయితే, సమాధి చేయబడి తిరిగి లేస్తే నా ప్రజలందరికీ కూడా పాప క్షమాపణ కలుగుతుంది, పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉంటారు, వారిని నేను సంపాదించుకోగలుగుతాను, తిరిగి వారందరిని నేను బ్రతికించుకోగలుగుతాను అనేది ప్రభువు చూశాడు అనేది వాక్యం చెప్తుంది. తన ఎదుట ఉంచబడిన ఆనందము, అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం చెప్పాను, రెండవది కుమారుడుగా ఉన్న ఆయన గురించి మాట్లాడుతుంది. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే గొప్ప ఆధిక్యత కూడా చూశాడు అంటుంది వాక్యం. హల్లెలూయా. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో రాబోయేటువంటి మహిమకరమైన కార్యాలన్నిటినీ కుమారుడుగా ఉన్న యేసయ్య చూశాడట. ఆ వాక్యం మీరు చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఏమి రాబోతుందో ప్రతిఫలముగా అది చూశాడు. కాబట్టి ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో మనము కూడా దేవుని మార్గములో వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు, నీ ప్రభువును నమ్మి ప్రభు పేరట మనం బ్రతికినప్పుడు, మనకు శ్రమలు కష్టాలు వస్తున్నప్పుడు దానికి ప్రతిఫలంగా ఏమి వస్తుందో మనకు తెలిస్తే మనం దేవుణ్ణి స్తుతిస్తాం. మనకు తెలిస్తే ఆనందంగా ముందుకు సాగిపోతాం, ఎక్కడ కూడా ఆగిపోము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనం చెప్తుంది అదే మాట. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు. మీరు నీతి కోసము శ్రమలు పడవలసి వస్తే పడండి, ఎంతైనా మీరు ధన్యులే. ఎంత ధన్యులు అవుతారంటే పరలోక రాజ్యం మీకు గ్యారంటీ అన్నాడు. హల్లెలూయా.
ఇది మనకు అర్థమవుతే శ్రమలు పడైనా సరే ఏం చేస్తాం, మనం నీతిగా బ్రతుకుతాం. ఎందుకు? మనకు విషయం అర్థమైంది. నువ్వు నీతిగా జీవించడం కోసం శ్రమలు పడైనా, బాధలు పడైనా, ఇబ్బందులు పడైనా నువ్వు నీతిగా జీవించగలిగితే పరలోక రాజ్యం నీలాంటి వారికి అన్నాడు ప్రభు. అది 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. 5:11 అంటాడు, నా నిమిత్తం అంటాడు. ఇంతకుముందు నీతి నిమిత్తం అన్నాడు 10లో. 5:10లో నీతి నిమిత్తం అంటాడు. 5:11లో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి. ఎందుకో తెలుసా? పరలోకములో మీకు ఫలం కలుగుతుంది అని చెప్పలేదు, అది ఎప్పుడో చెప్పేశాడు. కానీ ఇప్పుడేం చెప్పాడు తెలుసా? పరలోకములో మీకు ఆల్రెడీ ఫలం ఉంది, అది రెట్టింపు అవుతుంది అన్నాడు. మీరు చూడండి, హల్లెలూయా. మీ ఫలము అధికమవుతుంది. ఇది నాకు తెలియలేదు అసలు. తెలిస్తే ఏం చేస్తాను? ప్రభువు కోసం ఈ శ్రమను నేను పడగలిగితే నా ఆశీర్వాదము రెట్టింపు అవుతుంది, నా మహిమ డబుల్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ పడే శ్రమలకు, ఇలాంటి శ్రమలకు, ఈ తేలికైన ఈ చులకని ఈ శ్రమ ఎంత గొప్ప ఆధిక్యతను నాకు కలగజేస్తుంది అనే విషయాన్ని నాకు అర్థమైనప్పుడు ఆ శ్రమలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ప్రభువా, శ్రమలకు మించిన ఆశీర్వాదాన్ని నా కొరకు నీవు ఉంచినందుకై స్తోత్రము ప్రభువా అని నేను దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉంటామని ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాం. పేతురు రాసిన పత్రిక 4:14, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎప్పుడంట? మీరు ప్రభువు నామము నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు. దేవుని కోసం, ఓ తప్పు చేసి కాదు, ఓ చెడు చేసి నువ్వు మాటలు పడ్డప్పుడు, శ్రమలు పడ్డప్పుడు గురించి కాదు మాట్లాడేది. నీతి కోసము, ప్రభువు కోసము నువ్వు శ్రమలను, కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు నీ జీవితంలో జరిగే ఒక గొప్ప మహత్తరమైన కార్యం ఏంటంటే, నీవు నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ ఆ గడియల్లో నీ మీద నిలుస్తున్నాడు అంటుంది వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యం మొట్టమొదటిగా నా జీవితంలో నన్ను ఆదరించిన రోజున, నన్ను ధైర్యపరిచిన రోజున ప్రభు నాకు పాట ఇచ్చాడు. ఆ పాట రాశాను. పాట, నాకు కలిగిన శ్రమలలో నేను సంతోషం పొంది తిని నా హృదయములో సంతసం పొంది తిని, వేదనలో నీ ఆదరణ నెమ్మదినీయగా నాకు నెమ్మదినీయగా అని ఆ పాట పల్లవి ప్రారంభం అవుతుంది. మరి నీ నిమిత్తము నేను నిందల పాలై తృణీకరింపబడిన వేళ మహిమ స్వరూపుడమైన నీ ఆత్మ నా మీద నిలుచుచుండనని నేనెరిగి నాకు కలిగిన శ్రమల్లో సంతోషిస్తున్నాను అని ఆ పాట రాయడం జరిగింది. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాడట్లేదు, పాడతానని కొంతమంది చూస్తున్నారు, టైం అయిపోయింది. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆ గడియల్లో దేవుని యొక్క ఆత్మ నీ మీద నిలుస్తున్నటువంటి సమయం అది, నువ్వు శ్రమల్లో ఉన్న సమయం. ఇప్పుడు దేవుని ఆత్మ నీ మీద నిలుచు ఉండునట్లుగా నువ్వు శ్రమ ఎదుర్కొంటున్నావు. ఆ శ్రమ ఏం చేసింది? దేవుణ్ణి నా యుద్ధకు తీసుకొచ్చింది. ఆ గడియల్లో ప్రభు నన్ను ఆవరించి ఉండకపోతే నేను నిలిచేవాడిని కాదు, మీరు నిలిచేవారు కాదు. ఇలాంటి విషయాలన్నీ ఎరిగి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో, శ్రమ కొంచెమే గాని వస్తున్న ఆశీర్వాదాలను చూస్తే అవి మామూలుగా లేవు. ఇదిగో అపోస్తలుడైన పౌలులాగా నేను కూడా చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నిందల పాలైనప్పుడు, నేను బాధల పాలైనప్పుడు, నీతి నిమిత్తం శ్రమల పాలైతే పరలోక రాజ్యం నాదేనంట. క్రీస్తు నిమిత్తం నేను నిందించబడితే పరలోక రాజ్యంలో నా ఫలము రెట్టింపు అవుతుందంట. క్రీస్తు నిమిత్తం నేను నిందల పాలవుతే మహిమా స్వరూపుడైన దేవుని ఆత్మ నా మీద నిలుస్తాడట అని నాకు ఇప్పుడు అర్థమైంది. నా శ్రమ ఇప్పుడు నేను దాన్ని పట్టించుకోవాలనిపించట్లేదు. దేవుని మహిమ, రాబోయే మహిమ, ఆయన నాకు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి పొగడాలనిపిస్తుంది, ఆయన ఘనపరచాలనిపిస్తుంది అని నీవు కూడా అంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మొదటి విషయంగా మనం చూస్తున్నాం. సమయం అయిపోయింది. రెండవ మాట 2-3 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను. రెండవదిగా చూస్తే ఇక్కడే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్నాం కదా, అందులోనే ఈ రెండోది కూడా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాము. 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మీరు బైబిల్లో మీ అండర్లైన్ చేసుకోవచ్చు. 18వ వచనంలో
క్షణమాత్రముండు అనేది ఒక రౌండ్ చుట్టేయండి, లేదా రెడ్ పెన్తో లేదా ఉన్న పెన్నుతో మీరు అండర్లైన్ చేసుకోండి. తర్వాత మా చులకని శ్రమ. చులకని శ్రమ ఇంతవరకు ధ్యానించాం మనం. రెండవ భాగం ఏంటంటే క్షణమాత్రం ఉండేది. ఇది తక్కువైన శ్రమలే. ఎప్పుడు తక్కువయ్యాయి అంటాం మనము? మనకు రాబోయే మహిమ, ఈ కష్టానికి, ఈ బాధలకు, ఈ నీతిగా జీవించినందుకు, ప్రభువు నామము కొరకు జీవించినందుకు వచ్చే ఆశీర్వాదం చూసినప్పుడు భక్తుల్లాగా మనం కూడా ఇది పెద్ద ఎన్నదగింది కాదు, ఎందుకంటే నాకు వచ్చే ఆశీర్వాదము మామూలుగా లేదు అని మనం కూడా అంటాం. మనం కూడా దేవుని స్తుతిస్తామని నేర్చుకున్నాం. అది మొదటిది. రెండవది ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ది చులకని శ్రమ, రెండవది క్షణమాత్రముండు శ్రమ. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఫస్ట్ది చులకని శ్రమ అనగా తేలికైన శ్రమ. ఈ తేలికైన శ్రమకు వచ్చే ఆశీర్వాదము ఎక్కువైన మహిమ. అందుకు దేవుని స్తుతించాలి. ఈ కొద్ది శ్రమలకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది మొదటి అంశం. రెండవది, ఈ శ్రమ క్షణమాత్రముండు శ్రమ. ఎంత మాత్రముండు? అది చూడండి ఎలా రాయించాడు. మాత్రము అనే మాట చాలా అద్భుతం ఇక్కడ. క్షణమాత్రము మాత్రమే అంటాను చూసారంటే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం. క్షణమాత్రం. ఈ శ్రమలు ఏపాటి? చూడండి, మనము నోవాహులాగా ఏంటంటే హానోకులాగా 100 సంవత్సరాల జీవితమే మనకు లేదు. ఇప్పటి జీవితం మనం చూస్తే 100 సంవత్సరాలు కాదు, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు పరలోక రాజ్యముతో పోల్చినప్పుడు, అంతము లేని ఆ రాజ్యాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనము పడే శ్రమలు ఏపాటివండి? అసలు ఎన్ని దినాలండి? అది చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా. క్షణమాత్రం ఉండేటువంటి ఈ శ్రమలు మన జీవితంలో ఏం చేస్తున్నాయి అంటే నిత్యమైనటువంటి మహిమ భారమును కలగజేయుచున్నవి. అంటే ఈ క్షణమాత్రం ఉండేటువంటి శ్రమలు ఎల్లకాలం ఉండే ఆశీర్వాదాలను తీసుకొచ్చి పెడుతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. దీని పీరియడ్, దీని సమయము, దాని సమయం గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఫస్ట్ పాయింట్లో దాని బరువు గురించి మాట్లాడాడు. అది చులకనది అన్నాడు, కానీ ఎక్కువైన మహిమ అన్నాడు. అది మొదటి గ్రహించాం. రెండవది ఏంటంటే ఇప్పుడు కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. టైం, కాలము. ఎంత కాలము? దేవుని వాక్యంలో చూస్తున్నాం, క్షణమాత్రం ఉండే శ్రమలు. మరి మహిమ ఎంతవరకు అంటే నిత్యము అనే పదం ఇక్కడ ఉపయోగించాడు. నిత్య మహిమ. మహిమ అనేది మొదట నేర్చుకున్నాం, అది నిత్యం ఉంటుంది. హల్లెలూయా. కొద్ది రోజులు నువ్వు శ్రమ పడగలిగితే ఎల్లకాలము నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు. అది గ్రహించినప్పుడు భక్తులు దేవుణ్ణి స్తుతించారు, భక్తులు దేవుణ్ణి ఘనపరిచారు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. 2 వాక్యాలను చూపించి ముగిచ్చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ అధ్యాయములో 9వ వచనం మనం చదువుకుందాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. ప్రభు అంటున్నాడు, బిడ్డ 10 దినములు శ్రమ కలుగుతుంది. నీ జీవిత కాలములో, నీ బ్రతుకు కాలములో ఇప్పుడు వచ్చే ఈ శ్రమ ఎన్ని రోజులు ఉంటది? 10 దినములు ఉంటది. కానీ నీకు వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది నువ్వు దాన్ని జయిస్తే అనే విషయాన్ని కూడా ప్రభు చెబుతున్నాడు. చూడండి, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండగలిగిన ఆశీర్వాదాన్ని, స్థానాన్ని, అంతస్తును నేను నీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. సో రెండవ అంశముగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశము మనం చూస్తున్నాము, క్షణమాత్రం ఉండే శ్రమ నిత్యమైనటువంటి మహిమ అనేది రెండవ అంశం. అనగా క్షణమాత్రం ఉండేటువంటి శ్రమల ద్వారా నిత్య మహిమను దేవా నీవు నాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. కొద్ది కాలము నేను శ్రమలను గుండా నన్ను నడిపించి కాలము లేని ఉన్నతమైన నిత్యమైనటువంటి ఆశీర్వాదములో నన్ను ఉంచబోతున్నందుకు నీకు స్తోత్రమని దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, ఇందాక చదువుకున్నాం మనం ఇది. ఇప్పుడు చూడండి, కొత్త విషయం ఒకటి నేర్చుకుంటాం. ప్రస్తుత
ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతకాలం అట? కొంచెము కాలం. దేవుడు మనకి ఇవ్వబోయే ఆ నిత్యత్వము, ఆ నిత్య రాజ్యమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు, మరణము లేనటువంటి జీవితం, నేను నా భాషలో చెప్తూ ఉంటాను, క్యాలెండర్లు లేని రాజ్యం అంటాను నేను. హల్లెలూయా. 2026, 27కు అంతమైపోతుంది, 28కి అంతమైపోతుంది, 30కి అంతమైపోతుంది. ఈ లోకానికి వచ్చిన వార్తలు. పరలోకము నిత్యం ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దాని గురించి అలా చెప్పాలనిపిస్తుంది. అలాంటి ఈ కొద్ది కాలమును నీతి కోసము, భక్తి కోసము, ప్రభు నామము కోసము కొద్ది కాలము నువ్వు శ్రమల గుండాన్ని ఓర్చుకొని ప్రయాణం చేయగలిగితే ఎల్ల కాలము మరణము లేనటువంటి రాజ్యములో నువ్వు ఉండబోతున్నావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు మన జీవితాల్లో, దేవా ఈ కొద్ది కాల శ్రమల్ని అనుభవిస్తే శ్రమలు లేనటువంటి రాజ్యం, నిత్యము ఆనందంగా ఉండగలిగిన నిత్యమైన రాజ్యములో, కాలము లేని రాజ్యములో, అంతము లేని రాజ్యములో, యుగాయుగములు నీతో ఉండగలిగిన ఆ యొక్క మహిమకరమైన స్థానాన్ని నువ్వు నాకు ఇవ్వబోతున్నావు ప్రభు అని నేను దేవుణ్ణి స్తుతించాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.